శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము విశిష్టత, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాస వైశిష్టము, దాని ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాము. అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివితే ఎంతో పుణ్యమని పెద్దలు, పురాణ పండితులు చెబుతున్నారు. అంతేకాక కార్తీక పురాణాన్ని మహావిష్ణువు లక్ష్మీదేవికి, శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి వివరించారని పండితులు చెబుతున్నారు. అసలు కార్తీక పురాణం అంటే ఏమిటి? పారాయణం చేయడం వలన వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? కార్తీక పురాణం ఎలా పఠించాలో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏమిటి కార్తీక పురాణము? 30 రోజులు ఉండే కార్తీక మాసంలో ప్రతిరోజు ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ, ధ్యానిస్తూ, భక్తి పారవశ్యంతో మమేకమవుతూ పురాణాలలో తెలుపబడిన కార్తీక పురాణాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయంగా పఠిస్తారు. అయితే ఈ కార్తీక పురాణం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడి లీలలు, ఆ పరమేశ్వరుని పూజించడం, ధ్యానించడం, కార్తీక సోమవారం వ్రతం పాటించడం, తద్వారా కలిగే మార్పులు, చేకూరే ప్రయోజనాలు, తొలగే కష్టాలు, ఇలాంటివి ఎన్నో చిత్ర విచిత్రమైన కృతయుగం కాల ప్రజలు అనుభవాల సమాహారమే కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణాన్ని శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పారని, తరువాత వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పగా ఆయన కార్తీక పురాణం విని కార్తీక మాసం మొత్తం ఆ విధంగా అనుసరించి దాన్ని భూలోక ప్రజలకు విస్తరించినట్టు తెలియపరిచారు. ఫలితం ఏమిటి? మనం వెళ్ళాల్సిన ఊరికి తప్పనిసరిగా బస్సు లేదా ఇతర వాహనాలు ఏవో ఒకటి ఎక్కాల్సి వస్తుంది. వాటికి డబ్బు వినియోగించాలి. మన ప్రయాణం సౌకర్యంగా ఉండాలంటే సీటు దొరకాలి. ఇలా ఉండి ఏంచక్క ఎలాంటి సమస్య లేకుండా వెళ్ళిపోతాం. అట్లాగే హిందూ సంప్రదాయంలో ఉన్న నమ్మకాలను ప్రామాణికంగా తీసుకుంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన ఈ కార్తీక మాస విశిష్టతను, దాని నియమాలను అనుగుణంగా పాటించడం వల్ల ఆ కైలాసవాసిని కరుణా కటాక్షాలు లభించి మోక్షాన్ని పొందుతారని, మరణానంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణము, కథనాలు మరియు ఎన్నో కథనాలకు ఉదాహరణగా ఉన్నాయి. అలాంటి కథల సమాహారమే కార్తీక పురాణం. కార్తీక పురాణం ఎలా చదవాలి? కార్తీక మాసంలో ఈ పురాణాన్ని చదవాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకొని ఉపవాసం ఉండేవారు నియమాల ప్రకారం ఉపవాసం ఉండి, తర్వాత సాయంత్రం శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని దగ్గరలో ఉన్న శివాలయము లేదైనా విష్ణు స్వరూప ఆలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని, అటు తర్వాత ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించి మాస ప్రారంభం నుండి కార్తీక పురాణంలో పేర్కొన్నట్టు రోజుకొక అధ్యాయం చదవాలి. చదవగానే అయిపోయిందని కాదు, అందులో ఉన్న నిగూఢ అర్థము, దాని తాలూకా విషయము, దాన్ని జీవితంలో ఎలా పాటించాలి వంటివి అవగాహన చేసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కార్తీక పురాణము ప్రతి కథలో ఏదో ఒక నీతి ఉండనే ఉంటుంది. దాని అర్థం చేసుకొని నిజ జీవితంలో పాటిస్తే జీవితంలో ఎంతో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించడం మాత్రం మరవకండి. సాధారణ రోజుల కంటే ఎంతో గొప్ప ఫలితాన్ని ఈ మాసంలో పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగిరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి
కర్మన కారణమగుచున్నది. శరీర ధారణం వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగును. పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును సహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునిశ్రేష్ఠ, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటుని కనుక ఇంకా నువ్వు వివరంగా చెప్పమని వేడుకొనెను. కావున అహం బ్రహ్మయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయుడు అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లని ఉన్నాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమై పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు షటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒక రీతిన ప్రకాశించుచూ నుండెడనదే ఆత్మ ఎనబడును. నేను అనున్నది శరీరేంద్రియాదులలో కూడా నామరూపముతో నుండి నశించునవియేగాక ఇట్టి దేహంనకు జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబును మూడింటి యందు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునట్ల శరీరము ఇంద్రియములు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రాయులు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకొనున్నదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్ల వలె ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దార పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమను బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మాలను వదిలి వేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుచును. అదియే ఆత్మ. దేహ లక్ష్యమునుట జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరమునకే గాని ఆత్మలకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినది అనే విధముగా గ్రహింతుము. అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలములను అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు కర్మఫలమును భావింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూను నర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తాదశాధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము. మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులకు కార్తీక మాస శుభాకాంక్షలు. చిన్న గమనిక, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్య వీడియోలు రెగ్యులర్గా మీకు అందించలేకపోయాను.
కానీ ఆయా తెలుగు పండుగలు మరియు వాటి పర్వదినాల యొక్క విశిష్టత ప్రాముఖ్యతలకు సంబంధించి వీడియోలను పబ్లిష్ చేయడం జరుగుతుంది. కావున మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులు దయచేసి ఇది గమనించగలరని కోరుతున్నాము. మునుపు నా వీడియోలను ఏ విధంగా అభిమానంతో ఆదరించారో అంతే అభిమానంతో తిరిగి ఆదరించగలరని కోరుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.